చేస్తున్నావు? వంట చేస్తున్నా. ఏంటి ఈరోజు మన ఇంట్లో స్పెషల్స్? ఈరోజు మన ఇంట్లో స్పెషల్స్ చూపిస్తా. ఫిష్ కబాబ్ చేస్తున్నాను. ఇంకా ఫిష్ కబాబ్ని యమీ కుమ్మేద్దాం. తినడానికి రెడీ అయినా చికెన్ గోంగూర చికెన్ బిర్యానీ. బిర్యానీ కూడానా? పట్టు పట్టేద్దాం అయితే. ఇంకా చట్నీ దాంట్లోకి. ఓకే. స్వీట్ తినడానికి సేమియా పాయసం. నా ఫేవరెట్. ఫిష్లో నంచుకోవడానికి ఆనియన్. ఇంకా కడగడానికి రెడీగా ఉన్న సింక్లో బోక్లు. నేను మీ రాధిక జయచంద్ర. అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నామండి. మీరందరూ కూడా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాను. ఇవాల్టి వీడియో ఏంటంటే, ఈరోజు అక్క బావ ఇంటికి వచ్చారు. సో ఈరోజు స్పెషల్ అనమాట. ఏంటి స్పెషల్ అంటే బావ బర్త్డే అనమాట. సో బావ ఇంటికి వచ్చారు, ఇంకా బర్త్డే కాబట్టి ఈరోజు సంథింగ్ స్పెషల్ ఉండాలనేసి ఈరోజు స్పెషల్గా గోంగూర చికెన్ బిర్యానీ, ఫిష్ కబాబ్ అండ్ సేమియా పాయసం అయితే చేయబోతూ ఉన్నాము. నేను ఒకదాన్నే చేయలేనులేండి, మా అక్క నేను ఇద్దరం కలిసి అయితే చేయబోతూ ఉన్నాం. సో ఇందుకోసం అక్క వచ్చి మా పక్కన గార్డెన్లో ఉన్న గోంగూర అయితే పెరుగుతూ ఉందన్నమాట. సో ఫ్రెష్గా అప్పుడే కట్ చేసిన గోంగూర, పుదీనా, ఇంకా మెంతాకు ఇవన్నీ కలిపి గోంగూర చికెన్ బిర్యానీ అయితే చేయబోతూ ఉందన్నమాట. సో రెసిపీ మొత్తం కూడా వీడియోలో చూపిస్తాను, చివరి వరకు చూడండి. ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తూ ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. గోంగూర మెంతాకు కింద ఇంటి పక్కన అయితే కాసింది, అక్క అది తెంపుతూ ఉంటే ఈలోగా నేను పైకి వచ్చేసి ఇలా పుదీనా పాట్లో ఉండేది కట్ చేసుకుంటూ ఉన్నాను అనమాట. సో అప్పటికప్పుడు కట్ చేసి ఇలా ఫ్రెష్గా తీసుకెళ్ళి వంట చేస్తే ఫీలే వేరే కదా. సో నేనైతే దీన్ని చాలా హ్యాపీగా ఎక్స్పీరియన్స్ చేస్తూ ఉన్నాను అనమాట. ముందుగా అయితే ఏమేం కావాలో ఈ గోంగూర చికెన్కి నేను చూపిస్తాను. 1.5 కిలో చికెన్కి నేను 1.5 కట్ట గోంగూర తీసుకున్నాను, పిరికెడు మెంతాకు, ఇంకా 1 కప్పు పుదీనా అయితే తీసుకున్నాను, ఒక 2 టమాటాలు, ఒక 20 పచ్చిమిర్చి, జీలకర్ర ఒక 2 టేబుల్ స్పూన్స్, ఇంకా మసాలా దినుసులు మనం బిర్యానీకి ఏమేమి వేస్తావో అన్నీ కూడా తీసుకున్నాను, ఇంకా కొత్తిమీర అనమాట. సో ఫస్ట్ అయితే ఇలా ఒక ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసేసుకొని దాంట్లో మనం గోంగూరను అయితే మగ్గించుకోవాలన్నమాట. గోంగూర చాలా తొందరగా మగ్గిపోతుందండి, జస్ట్ ఆయిల్లో ఇలా వేయంగానే అలా మగ్గిపోతుంది. సో దీని తర్వాత జీలకర్ర తీసుకున్నాం కదా, దాన్ని కాసేపు అలా దాంట్లోనే వేంపేయాలన్నమాట. ఈ విధంగా తీసి పక్కన పెట్టుకున్న పచ్చిమిర్చి ఉన్నాయి కదండి, వాటిని ఇలా గోంగూరతో పాటు మగ్గించేయాలన్నమాట. ఈలోపు మనం ఒక పెద్ద పాత్ర పెట్టుకొని అందులో రైస్ అయితే ఉడికించేసుకుందామండి. నేను 1.5 కిలో చికెన్కి 1.25 కిలో రైస్ అయితే తీసుకున్నాను. రైస్ని ఇలా సపరేట్గా ఉడికించుకొని దమ్ బిర్యానీ లాగా సేమ్ ప్రాసెస్ చేస్తున్నాను. సో రైస్కి బాస్మతి రైస్ తీసుకున్నాను కాబట్టి 1 కప్ రైస్కి 1.5 కప్ వాటర్ అయితే వేసుకొని ఇలా బాయిల్ చేస్తున్నాను అనమాట. అన్ని మసాలా దినుసులు కొద్దిగా వేసాను అండ్ 1 స్పూన్ ఆయిల్ అయితే వేసాను అనమాట. చివరిగా 1.5 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసి కొంచెం కలిపేసేయాలి. మనం పక్కన గోంగూర కూడా మగ్గించుకుంటున్నాం కదా, అందులో కొద్దిగా వెల్లుల్లిపాయలు వేసేసి అలా కలబెడుతూ రెండింటిని కూడా ప్యారల్గా చేసుకోవచ్చు అనమాట. సో ఈలోపు చికెన్ ఇదండి 1.5 కిలో నేను తీసుకుంది అండ్ రైస్ అయితే పక్కన వాష్ చేసి పెట్టుకునేసాను ముందుగా. ఇప్పుడు గోంగూరని పక్కన స్టవ్ ఆఫ్ చేసేసి అదే స్టవ్ మీద ఈ విధంగా మనం చికెన్ గ్రేవీ రెడీ చేసుకోవాలి. సేమ్ మనం చికెన్ దమ్ బిర్యానీకి ఎలా చేస్తామో అదేవిధంగా ఇలా చికెన్ గ్రేవీ రెడీ చేసుకోవాలన్నమాట. ఫస్ట్ ఆయిల్ వేసేసి అందులో మసాలా దినుసులు వేసేసి ఆ తర్వాత ఆనియన్స్, పచ్చిమిర్చి వేసి కాసేపు వేపుకుంటూ ఉండాలి. ఇక్కడైతే వాటర్ బాయిల్ అయిపోయాయండి, అందుకే నేను రైస్ వేసేస్తూ ఉన్నాను. సో ఇది రెడీ అయిపోతూ ఉంటుంది ఒక పక్క. సో ఎప్పుడు కూడా దమ్ బిర్యానీ ఇలా ప్యారలల్గా చేస్తూ ఉంటే తొందరగా అయిపోతుందండి, లేకుంటే చాలా టైం తీసుకుంటుంది. మనం చేసామంటే మనకు ఐడియా వస్తుంది ఎలా ప్యారలల్గా చేసుకోవాలనేసి. మనం ఇలా అయితే ఒక 40 మినిట్స్లో తొందరగా చేసేయచ్చు అనమాట బిర్యానీ మొత్తం కూడా. సో ఒక పక్క నేను చికెన్ గ్రేవీ చేస్తున్నాను కదా, అందులో ఇలా ఆనియన్స్ అయితే బాగా ఫ్రై అయిపోయాయి. అందులో నేను చిటికెడు సాల్ట్ అయితే వేసాను. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక 2 టేబుల్ స్పూన్స్ అయితే యాడ్ చేస్తూ ఉన్నాను అనమాట. సో ఇది కూడా వేగించుకోవాలి బాగా. అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా వేగిన తర్వాత మనం తీసుకున్నాం కదా పిరికెడు మెంతాకు, దాన్ని యాడ్ చేసి
దాన్ని కూడా కాసేపు అలాగే వేంపుకోవాలన్నమాట. ఇది జస్ట్ ఫ్లేవర్ కోసం యాడ్ చేశానండి. ఇంకా కొత్తిమీర, పుదీనా మన దగ్గర ఉన్నాయి కదా, వాటిని కూడా వేసి అలా కాసేపు వేంపుకొని పెట్టుకోవాలన్నమాట. ఇదొక పక్క ఇలా వేగుతూ ఉంటది కదా! అండ్ ఒక పక్క రైస్ కూడా ఉడుకుతా ఉంటది. ఈలోపు మనం చల్లార్చుకుంటున్న గోంగూరనైతే వెంటనే ఒక మిక్సీ జార్‌లోకేసి పేస్ట్ లాగా రెడీ చేసి పెట్టుకోవాలి. మనకి మెయిన్ ఇంగ్రీడియంట్ గోంగూర పేస్ట్ అయితే రెడీ అయిపోయింది కదండీ! దాన్నైతే ఇప్పుడు మిక్సీ జార్‌లోంచి తీసేసి ఒక ప్లేట్‌లో అయితే తీసి పక్కన పెట్టుకోవాలండి. ఇప్పుడు అదే మిక్సీ జార్‌లో మన దగ్గర ఉన్న 2 టమాటోస్‌ని మిక్సీ పట్టేసి పేస్ట్ లాగా చేసి రెడీగా పెట్టుకోవాలి. సో, ఇప్పుడు ఈ పేస్ట్‌లంతా రెడీ అయిపోయాయి కదండీ! మనం చికెన్ వండాలనుకున్న పాత్రలో మనం ఆనియన్స్ అవి అయితే బాగా వేగిపోయాయి కాబట్టి, ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి చికెన్ అయితే తీసుకొని అందులో వేసి చికెన్‌ని కూడా బాగా మొత్తం పాత్రలోకేసేసి బాగా కలపెడుతూ దాన్ని వేంపుకోవాలి కొంసేపు. ఇప్పుడైతే చికెన్ వేగిన తర్వాత మన దగ్గర ఉన్న టమాటా పేస్ట్‌నైతే ముందుగా చికెన్‌లో వేసుకోవాలి. అది టమాటా పేస్ట్ కూడా వేసిన తర్వాత బాగా కలియబెట్టాలండి. ఇంగ్రీడియంట్ వేసినా సరే అండి, మనం ప్రతి ఒక్క దాన్ని కలబెట్టామంటే బాగా వేగుతుందండి. అన్ని ముక్కలకి కూడా సరిగా పడుతుంది. సో, ఇది ప్రతి కర్రీలో కూడా టమాటా పేస్ట్ బాగా వేగిపోయిన తర్వాత ఇప్పుడు మన దగ్గర ఉన్న గోంగూర పేస్ట్‌నైతే యాడ్ చేసి దీన్ని కూడా బాగా కలియబెట్టాలండి. ముక్కలకంతా బాగా పట్టే మాదిరిగా బాగా కాసేపు అలా ఇలా గరిటెతో కలబెడుతూ ఉండాలి. కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకోవాలండి. సాల్ట్ అనేది మనం చూసుకొని ఏసుకోవాలి. కొంచెం తక్కువైనా పర్లేదు. లాస్ట్‌లో టేస్ట్ చూసుకొని అయితే యాడ్ చేసుకోవచ్చు. సో, ఇప్పుడైతే మొత్తం బాగా కలియబెట్టాలి. ఈ ముక్కలన్నిటికి బాగా గోంగూర, టమాటా పేస్ట్ బాగా పట్టాలనమాట. తర్వాత మన మసాలా దినుసులన్నీ వేసేసుకోవాలండి. నేను ఒక 2 టేబుల్ స్పూన్స్ ధనియాల పొడి, 2 టేబుల్ స్పూన్స్ కారప్పొడి అయితే వేశాను. సో, మళ్ళీ కూడా టేస్ట్ చూసుకొని యాడ్ చేసుకోవాలండి ఒకవేళ తక్కువ అనిపిస్తే. ఎందుకంటే గోంగూర పులుపుని బట్టి కారం తక్కువ, ఎక్కువ అనేది మనం యాడ్ చేసుకోవాల్సి ఉంటది. సో, ఇంకా నేను లాస్ట్‌లో ఇలా బిర్యానీ మసాలా అయితే యాడ్ చేశానండి. నేను ఎప్పుడు కూడా ఎవరెస్ట్ బిర్యానీ మసాలా వాడతాను. చాలా టేస్టీగా ఉంటుందండి. సో, ఈ పక్కన మనకైతే రైస్ కూడా రెడీ అయిపోతుంది. ముక్కలు కూడా బాగా రెడీ అయిపోతూ ఉన్నాయండి. సో, ఇప్పుడు ఒకసారి మనం టేస్ట్ చూసుకున్నామంటే ఈ టైంలో ఏదన్నా తక్కువ, ఎక్కువ అనిపిస్తే యాడ్ చేసుకునే ఛాన్స్ ఉంటది. సో, ఒకవేళ సాల్ట్ తక్కువైనా, కారం తక్కువైనా యాడ్ చేసి కాసేపు కలబెట్టామంటే సరిపోతుంది. సో, ఇక్కడ లాస్ట్‌లో నేను పెరుగైతే యాడ్ చేస్తున్నాను. పెరుగేయడం వల్ల కొంచెం బాగా టేస్ట్ వస్తది పులుపుగా. అండ్ లాస్ట్‌లో నాకు కొంచెం కారం తక్కువ అనిపించిందండి. అందుకే మళ్ళీ ఇంకొక స్పూన్ అయితే కారప్పొడి ఏసాను. అన్నీ వేసి బాగా మళ్ళీ కలయబెట్టాలండి. మనకి చికెన్ దమ్ బిర్యానీ చేయడం వస్తే చికెన్ గోంగూర దమ్ బిర్యానీ చేయడం కూడా ఈజీనే అండి. సో, మనకి ఇక్కడ రైస్ అయితే 80% బాగా కుక్ అయిపోయిందండి. ఇప్పుడు దాన్ని మళ్ళీ మనం వడేయనవసరం లేదు. డైరెక్ట్‌గా అందులోనే ఏసేయొచ్చనమాట. నేను అందుకనే ఎప్పుడు కూడా 1 ½ గ్లాస్ వాటర్ అయితే తీసుకుంటాను ఒక కప్పు రైస్‌కి. బాగా కరెక్ట్‌గా సరిపోతుంది. మళ్ళీ మనకి ఎక్స్‌ట్రా పని అయితే ఉండదు. సో, ఇప్పుడు ఆ ముక్కల పైన రైస్ పెట్టేసి ఇంకా మనం ఫ్రైడ్ ఆనియన్స్ రెడీ చేసి పెట్టుకున్నాం కదా, వాటిని వేసి ఆ తర్వాత కొత్తిమీర, పుదీనా వాటిని వేసి చివరగా ఒక 2 టేబుల్ స్పూన్స్ ఘీ అయితే వేస్తున్నానండి. దీనివల్ల నైస్ ఫ్లేవర్ అయితే ఉంటుంది. టేస్ట్ కూడా చాలా కమ్మగా బాగా వస్తుందనమాట. సో, ఇక్కడ నేను దమ్ అవ్వడానికి పైన కొంచెం వెయిట్ ఉండేదాని కోసం ఇలా రోల్‌ని అయితే పెడుతున్నానండి. సో, ఇది పెడితే చాలు. మళ్ళీ ఇంకా పైన క్లాత్ అవంతా పెట్టకపోయినా కూడా రైస్ బానే రెడీ అయిపోతుంది. సో, సిమ్‌లో పెట్టేసి ఒక 20 మినిట్స్ పెట్టామంటే మనకి టేస్టీ గోంగూర చికెన్ దమ్ బిర్యానీ అయితే రెడీ అయిపోతుందనమాట. సో, ఇక్కడ అక్క అందరికీ వడ్డిస్తూ ఉంది. ఇప్పుడైతే చేసుకున్న స్పెషల్స్ గోంగూర చికెన్ బిర్యానీ, ఇంకా ఫిష్ ఫ్రై చేసుకున్నాము. ఇంకా సేమియా పాయసం అన్నీ దగ్గర తెచ్చేసుకొని అందరం తింటూ ఉన్నామనమాట. అందరం ఇలా వచ్చినప్పుడు కిందనే కూర్చొని తింటాము. అది అలవాటనమాట. టేబుల్ ఉన్నా కూడా యూజ్ చేయబుద్ధి కాదు. అందరం కలిసి కింద కూర్చొని మాట్లాడుకుంటూ తినడమే మాకెంతో ఇష్టం. అందుకే అందరం ఇలా నేల మీద కూర్చొనేసి హాయిగా ఇలా రౌండ్‌గా కూర్చొని తింటాము. ఎప్పుడు వంట చేసినా ఎలా ఉంది టేస్ట్ చెప్పండి అని నేను కెమెరా పట్టుకుంటే చాలు, మా వారు ఇంకా మా బావ నేను అడగక ముందే చేతులు ఊపుతూ సూపర్ సూపర్ అని అయితే అంటారు. ఇప్పుడు కూడా అలానే చేస్తారు. ఇంకా తినక ముందే సూపర్ సూపర్ అంటున్నారు. సో, ఇదైతే చాలా కామెడీగా అనిపిస్తుంది. వాళ్ళు నా పోరు పట్టలేక అలా చెప్తూ ఉంటారు. మా అక్క అయితే వేడి వేడిగా ఉంది అలానే నోట్లో వేసుకొని సూపర్ సూపర్ అని చెప్తుంది. అవన్నీ కాదు, నిజంగానే చాలా టేస్టీగా అయితే ఉంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఇంతవరకు ఎప్పుడు చేయకనే ఉంటే.
సో ఇది ఇవాల్టి వీడియో. హోప్ మీ అందరికీ అయితే నచ్చిందని అనుకుంటున్నాను. సో గోంగూర చికెన్ బిర్యానీ మీరు కూడా ఇలానే చేస్తారా? లేకుంటే వేరే ప్రాసెస్ ఫాలో అవుతారా? కింద కామెంట్ సెక్షన్‌లో నాకైతే తెలియజేయండి. మళ్ళీ మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో అయితే మళ్ళీ మీ ముందుకైతే వచ్చేస్తాను. అంతవరకు కీప్ స్మైలింగ్. థ్యాంక్ యూ అండి. బై బాయ్.